ప్రతినిధి అనంతపురం నుంచి సురేష్ కూడా సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. సురేష్, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఇక అనంతపురంలో ఉగాది సందడి వివరాలు ఏంటి? తెలుగువారి తొలి పండుగ ఉగాది పర్వదినం సందర్భంగా అనంతపురంలోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతపురం నగరంలోని ఆర్ఎఫ్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలతో భక్తులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉగాది ఏదైతే తెలుగు సంవత్సరపు తొలి రోజు చైత్రశుద్ధ పాడ్యం నాడు వచ్చి తొలి పండుగ కావడంతో కూడా భక్తులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రధాన అర్చకులు హరిగారు మన దగ్గర ఉన్నారు. హరిగారు ఏం చెప్పదలుచుకున్నారు ఉగాది పండుగ సందర్భంగా? శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రసన్నోభవతు. ప్రధానంగా ఆది నుండి మనకు ప్రకృతిని ఆరాధన చేయడం అనేది మన యొక్క సనాతన సాంప్రదాయంగా వస్తున్నది. ఈ యొక్క ప్రకృతిలో సహజసిద్ధంగా మనకి ఈ యొక్క ఆస్ట్రోనామికల్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకొని మనకు వేదిక్ ఆస్ట్రాలజీ నుంచి ఈ యొక్క సూర్య గమనాన్ని ఆధారం చేసుకొని మనం ఈ యొక్క కాలాన్ని గణనం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే సూర్య గమనాన్ని ఆధారం చేసుకొని మనకు వ్యవసాయ ఆధారిత పంటలు కానీ లేదా మనకు తిండి కానీ దొరుకుతుంది అని చెప్పి ఆది నుండి మన వాళ్ళ యొక్క నమ్మకము అదే జరుగుతూ ఉన్నది. కానీ అలాగే ఈ యొక్క సంవత్సరము అనేది చైత్రమాసముతో మొదలయ్యి పాల్గొన అమావాస్యతో అంతమవుతుంది. ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క నామం ఉంది. ఆ యొక్క నామాన్ని బట్టి ఆ యొక్క ఉగాది ప్రారంభమైన రోజును బట్టి రాజాది నవనాయకులు ఉంటారు. ఆ యొక్క నవనాయకులను ఆధారం చేసుకునే ఆ యొక్క సంవత్సరం మొత్తము వ్యవసాయం కానీ పాడి పంటలు కానీ ఉంటాయి అని చెప్పేసి మన యొక్క పూర్వీకులంతా వచనాదులు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో మొదటి రోజున ఏదైతే మనం పంచాంగ శ్రవణం అనేది చెప్పుకుంటున్నాం. పంచాంగము అంటే 5 అంగములు కలది. తిథిశ్చ శ్రీమాప్నోది వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాల్ హృదయ పాపం యోగాద్ రోగ నివారణం కర్ణాత్ కార్యసిద్ధించ పంచాంగ ఫలవుత్తం అని చెప్పి ఈ యొక్క తిథి ఇత్యాది పంచాంగములతో కలిగిన పంచాంగమును మనం పఠనం చేసి ఆ యొక్క సంవత్సరంలో మనకు ఈ యొక్క పాడి పంటలు అయితేనేముంది, వ్యవసాయం అయితే ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వర్షాభావం ఎలాగ ఉంటుంది అనేది ఒక అంచనా వేసే వాళ్ళు పూర్వం నుండి. ఎందుకంటే కాలగమనాన్ని ముందు నుండి మన వాళ్ళు గణించిన వాళ్ళు కాబట్టి ఈ యొక్క కాలగమనాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క పంచాంగ గణితము అనేది ఒక ఉద్భవించింది. ఈ పంచాంగ గణితం ఆధారం చేసుకొని పంచాంగాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క సంవత్సరం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మన యొక్క పూర్వీకులు వచించి ఉన్నారు. కాబట్టి ఆ విధమైన ఉగాది రోజున పాత జ్ఞాపకాలని అంటే జ్ఞాపకాలన్నీ తీపి జ్ఞాపకాలు పాత జ్ఞాపకాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే కాలగమనంలో కలిసిపోయినటువంటి జ్ఞాపకాలుగా మిగిలి ఉంటాయి. ఆ యొక్క పాత ఏవైతే పీడకలలు కానీ ఏదైనా మనకు చేదు జ్ఞాపకాలు కానీ ఉంటే అవన్నీ వదిలిపెట్టి కొత్త సమయాన్ని మనం ప్రారంభం చేయాలా అన్న ఉద్దేశంతో మన యొక్క పూర్వీకులు షడ్రుచోపేతమైన ఈ యొక్క నైవేద్యాన్ని ఉగాది రోజునే తీసుకోమని చెప్పారు. అంటే కాలగమనంలో మనకు గడిచే కొద్దీ మనకు తీపి వగరు చేదు ఇత్యాది షడ్రుచోపేతమైన జీవితం మనకు ఉంటుంది అన్న ఉద్దేశానికి ఈ యొక్క 7 రోజులతో కలిసిన ఈ యొక్క నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కాలగమనంలో జరిగిపోయిన ఘటనలు మర్చిపోయి కొత్తగా ఏదైతే కొత్త ఆలోచనలతో కొత్త రావాలన్నది ఉగాది పండుగ విశిష్టత కూడా స్వామి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.